ముందుగా 8 కట్టల పాలకూరను నీళ్లతో బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకొని అందులో దంచుకున్న వెల్లుల్లి అలాగే 5-6 ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. అలాగే జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న పాలకూర వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. పాలకూర ఫ్రై ఇలా చేస్తే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.